వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లా వైదాలోని బీజేపీ ఆఫీస్ నందు జరిగిన విలేకరుల సమావేశం. పట్టుబడిన అంతర్రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లు. గోదా గోకులంలో అన్నమాచార్యుల జయంతి వేడుకలు. వీర బ్రహ్మేంద్ర స్వామి 37వ ఆరాధన మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఐకేపీ సెంటర్లో పోసిన వడ్లను కొనుగోలు చేయడం లేదనే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 రోజుల నుండి ఐకేపీ సెంటర్లో వడ్లను పోసి ఉంచిన రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల లారీలు రాకపోవడంతో, తూకం వేసిన వడ్ల బస్తాలను సకాలంలో దించకపోవడంతో వడ్ల కొనుగోలు జాప్యం జరుగుతున్నట్లు రైతులు తెలిపారు. ఇప్పటికే సుమారు 5,000 బస్తాలకు పైగా తూకం వేసి ఉండగా మిగిలిన వడ్లను సైతం రైస్ మిల్లర్లు తీసుకోవడానికి నిరాకరించడంతో చేసేదేమీ లేక తూకం వేయడం నిలిపివేసినట్లు సెంటర్ నిర్వాహకులు తెలిపారు. మాది ఎండపల్లి గ్రామం. ఇక్కడ మేము నెల రోజుల నుంచి వరి కోత కోసి వడ్లు కుప్ప పోసుకొని ఈ కవర్లు తీసి వేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ మొలకలు వచ్చినా కానీ మేము కుప్పల కాడికి పోయి కన్నీరు కార్చుకోవడం జరుగుతుంది. దీనికి పట్టించుకునే నాదులు ఎవరు లేరు మాకు. మరి జోకిన బస్తాలు కూడా నిల్వ ఉండడంతో ఈ జోకుడు ఆపి ఆ బస్తాలు అయినాక మేము మళ్ళీ జోకుతామని చెప్తారు. అక్కడి నుంచి లారీలు రావడం లేదు. ఆ లారీలు రావాలంటే ఈ మేడాలను అడిగితే అక్కడి నుంచి రాంతి మేమేం చెప్తామని వీళ్ళు చెప్తారు. ఈ 150 కుప్పలు వడ్లు పోసి ఉన్నాయి, 5,000 సంచులు కుట్టున్నాయి. అవి పోతే ఇవి జోక్తాం అంటారు. ఇవి తీసుకునే నాదుడు లేడు. రైస్ మిల్లర్లు ఎవరైనా అడిగినా మాకు అవసరం అంటే మాకు అవసరం అంటారు. మరి అట్ల పరిస్థితి ఏంటి? మేము తెచ్చుకున్న కాడ ఏం కట్టుకోవడం అనేది ఈ బాధతోటి మేము భరించలేక మేము మా పై అధికారులకు చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు దీన్ని పట్టించుకొని ఈ వడ్ల సెంటర్ను ఎట్లన్నా దయచేసి ఎక్కడి నుంచి అయినా లారీలు తెప్పించి ఆ వడ్లను కాల్ చేపియాలి. ఈ రైస్ మిల్లర్లు ఎక్కడ కాలు ఉంటే అక్కడికి ఈ వడ్లను పంపించే ప్రయత్నం చేయాలి. చేసినట్టయితే మరి ఎండపల్లి బాధ తీర్చిన వాళ్ళు అవుతారు. మరి మేము గ్రామ ప్రజలు కోరుతున్నాం. సారు మాకు మొలకలు వచ్చినాయి, మేము పెట్టుబడి పెట్టలేక చస్తున్నాం. మందు బత్తాలకు ఇవి నెల 15 రోజులు కొందరు ఉన్నాయి, నెల 8 రోజులు కొందరు ఉన్నాయి. ఆమెమో మాకు లారీలు అత్తలేవు అంటుంది. మరి మా పరిస్థితి ఏంది, మా బాధ ఏంది? మేము ఇక్కడ చచ్చుడా బతుకుడా ఈ అడ్ల కుప్పల కాడ మా బాధలు గిట్లున్నాయి. మేము గిట్ల కొట్టుకొని చచ్చుడే. మేము ముసలమై కౌలుకు పట్టుకుంటే మేము కౌలుకు మును కూడా పొలగాన్ని తిట్టబట్టి మీరు ఎందుకు పట్టుకున్నారా అని కౌలేమి ఇచ్చుడు, మేమేం తినుడు, వాళ్ళకేమి ఇచ్చుడు. మా పరిస్థితి ఏంది? మరి ఆ మేడాన్ని అడుగుతానేమో మీరు రప్పించుకోరు లారీలు మాకు అత్తలేవు, 5,000 బత్తాలు ఉన్నాయని ఆమె అనబట్టి మీరు లారీలు పంపుతలే పైరి మేము అన్ని సంపేకం చేస్తా అని ఒక 8 రోజులు దెబ్బ వచ్చినాయి. దెబ్బ జోకిరు. ఇక ఇప్పుడు వెనక తీరోళ్ళ పరిస్థితి మరి ఏం అంటలేరు, సప్పుడు చేస్తలేరు. మరి మా పరిస్థితి ఏంది? మాకు ఘోరం ఏంది? నెల రోజులు అవుతుంది ఒక్కొక్క కుప్ప కొంచెం లేటుగా అవుతున్నాయి అని మేము వాళ్ళ మెడాలని అడిగితే వాళ్ళు అంటారు కదా, అంటే మాకు ఏ సెంటర్ తీసుకుంటలేదు, ఇక్కడ అడ్డు తడుతున్నాయి అని మేము మొత్తుకుంటే ఏ సెంటర్ తీసుకుంటలేదు, మాకు సెంటర్లు మాకు కావాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ అదిగాక ఇప్పుడు మా బాధలేంది వానలు వస్తాయి కాబట్టి. కుప్పం ఈ రోజు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారి శిరస్సు ఊరేగింపు బయలుదేరినది. పలకలు శివగర్ల తమిళనాడు, కర్ణాటక నుండి భారీ జనాలు వచ్చినారు. ఆలయ కమిటీ మరియు పూజారి బృందం మరియు తెలుగుదేశం నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా సముదాయం కలెక్టర్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న జోగినపల్లి భాస్కర్ రావు 7,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ సుమారుగా 4.5 లక్షలతో నిర్మించిన శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం 4 నెలలుగా తిప్పుతూ చీఫ్ ప్లానింగ్ అధికారికి పంపించడం కోసం 8,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో వెంకటేష్ ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ వివి రమణమూర్తి తెలిపారు. అనంతరం ఏసీబీ అధికారులు పథకం ప్రకారం వలవేయడంతో సోమవారం 7,000 రూపాయల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా భాస్కర్ రావును పట్టుకున్నారు. భాస్కర్ రావును అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు డీసీపీ తెలిపారు. జిల్లా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్ రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న ఈయన గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము. ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి 1.5 years క్రితము కబరస్థానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 4,35,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు. అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 8,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వేడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. ఆయన నేను ఇప్పుడు స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. రిమాండ్ చెప్తాం కేసు పరిశోధనలో పైసలు లంచం ఇచ్చి ఆయన ఎప్పటిలాగే మేము నోట్ల నెంబర్లు రాసుకోవడం కలెక్ట్ చేసుకోవడం రెడ్ హ్యాండెడ్గా అంటే ఆయన పైసలు ఇస్తారు, ఇచ్చొచ్చి మాకు సిగ్నల్ ఇస్తారు. బిల్లు 4 నెలల క్రితం వీళ్ళకి వచ్చింది. ఆయన దగ్గరికి 4 నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్నారు లంచం గురించి. ఒక వారం క్రితము 8,000 రూపాయలు లంచం ఇస్తేనే మీ పని అయిపోయిందని చెప్పి, అంటే ఈ గారి ముందు పెడతాము లేకపోతే మీ ఫైల్ అప్లై ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే 1,000 రూపాయలు తగ్గించి 7,000 వచ్చింది. మీ ఫైల్ పంపిస్తారని చెప్పాను. ఈరోజు 7,000 రూపాయలు లంచం ఇస్తూ పట్టించింది. తాళ్లపాక అన్నమాచార్యులు 616 జయంతి వేడుకలు ఈ నెల వైశాఖ పూర్ణిమ గురువారం 23న కర్నూలు శివార్లోని గోదా గోకులం నందు అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టు కర్నూలు జిల్లా కళాకారులచే బృందగానం, అన్నమాచార్య జీవిత చరిత్ర, హరికథ, నృత్య నీరాజనం తదితర కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజ్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32,000 సంకీర్తనలతో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని సేవించి తాను తరించడమే కాకుండా నాటి నుండి నేటి సమాజం వరకు ఎందరికో భక్తి మార్గాన్ని చూపిన అన్నమయ్యను సేవించుకోవడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. వైశాఖ పూర్ణిమ గురువారం రోజు అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు మన గోదా గోకులంలో వైభవంగా జరప సంకల్పించాము. 616వ జయంతి. ఇప్పుడు ఆ శ్రీనివాసుని కలియుగ దైవం అంటే వెంకటేశ్వర స్వామిని 32,000 కీర్తనలతో కీర్తించి వారు ధరించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తరింపజేసేటువంటిలాగా భక్తితో ఆర్తితో వారు రాసినటువంటివి మనసారా మనం కీర్తిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు మనకు కూడా అలాగా వారు చేసి ఎంతో రుణపడి ఉన్నాం వారికి. వారి రుణం కొద్దిగా తీర్చుకోవడం కోసం మనము వారిని మతికి చేసుకుంటూ ఈ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. కర్నూలు జిల్లా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల వారిచే ఈ సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఉదయం ఆలయ ప్రాంగణంలో నగర సంకీర్తన చేసుకొని పూజాది కార్యక్రమాలు ముగించుకొని బృందగానం ప్రథమంగా చేసుకుంటున్నాము. ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. బృందగానం అనంతరము హరికీర్తన చందనం అనేటువంటి ఈ అన్నమాచార్య సంకీర్తనలు పాడతారు. తర్వాత అన్నమాచార్య వారి జీవిత చరిత్ర గురించి హరికథామృతము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత నృత్య నీరాజనం అని
నాట్యం ద్వారా కూడా ఆ అన్నమాచార్య వారికి నీరాజనం హారతులు పలకడం జరుగుతుంది. ఆ తదుపరి మహాప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ భక్తులందరూ కూడా అందరూ రావాలనని మా విన్నపము. ఈ గోదాగోకులంలో సభ్యులందరం కూడా కలిసి ఈ ఏర్పాట్లు చేసుకున్నాము. జై శ్రీమన్నారాయణ. కరీంనగర్ పట్టణ కేంద్రంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. రామగుండంకు చెందిన ముస్లిం యువతిని ప్రేమించాడనే కారణంతో దళిత యువకునిపై రేగుర్తి గ్రామంలో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టి అక్కడ టీఆర్ఎస్ నాయకుడు రహీం ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో గల ఎంఐఎం నాయకుడు అబ్బాస్ సమీ ఇంటిలో యువకుడిని మరియు యువతిని బంధించి అబ్బాస్ సమీ మరి అతని అనుచరులు అతి దారుణంగా అబ్బాయిని చిత్రహింసలు గురిచేసి కులం పేరుతో దూషించిన నా ఘటనలో అబ్బాస్ సమీ మరి అతని అనుచరులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కోన్పల్లి చంద్రయ్య, బీఎంఆర్పీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నిన్నగాక మొన్న కరీంనగర్ పక్కన ఉన్నటువంటి రేగుర్తి గ్రామంలో జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు అన్ని దళిత సంఘాల ఆధ్వర్యం లోపల ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. దీనికి కారణము ఎవరు అంటే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అబ్బాస్ సిమ్మి అనేటువంటి ఒక వ్యక్తి. ఆయన ఎంఐఎం పార్టీలో కొనసాగుతూ ఉన్నాడు. వానికి ఆ పార్టీలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు అని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. అదే రకంగా చూస్తూ ఉంటే కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలు మీరు దృష్టిలో పెడతాం. సరే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇద్దరు ప్రేమికులు గోరఖండ్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ముస్లిం అమ్మాయిని ఒక ఎస్సీ మాదిగ అబ్బాయి గత 2-3 సంవత్సరాల నుండి ప్రేమించుకున్నటువంటి తరుణంలో వాళ్ళు పెళ్లి చేసుకున్న దృక్పథంతో కరీంనగర్ వచ్చిండ్రు. కరీంనగర్లో వాళ్ళ ఫ్రెండ్ రేగుర్తిలో ఉంటే ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఒక ముస్లిం క్యాండిడేట్ ఆ ముస్లిం క్యాండిడేట్ కూడా చెప్పిండు మా ఫ్రెండ్ అని చెప్పి వాడు ఏం చేసిండు, డైరెక్ట్ సెమికర్కి ఫోన్ చేసి చెప్పిండు, అన్న ఇట్లా ముస్లిం అమ్మాయి అట ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ వచ్చి పెళ్లి చేసుకుందాం అని చెప్పి సందర్భం చెప్తారంటే ఎంఐఎం క్యాండిడేట్స్ వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ఎంఐఎం క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళను అక్కడ చిత్రహింసలు చేసి ఆడికెళ్ళి వాళ్ళ ఇంటికి తెప్పించుకున్నారు. వాళ్ళ ఇంటికి తెప్పించుకుని ఒక రూమ్లో బంధించి వాళ్ళని కొట్టడం జరిగింది, భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో భాష గత 2 రోజుల క్రితం కరీంనగర్ పట్టణం రేగుర్తిలో చింతా భరత్ ఎండి ముస్కాన్ అనే అమ్మాయి మరియు గత 2 సంవత్సరాల కాలం నుండి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచనలో వాళ్ళిద్దరు ప్రేమికులు మరి మొన్న 2 రోజుల క్రితం కరీంనగర్ రావడం జరిగింది. వీరిద్దరిని ఎంఐఎం పార్టీకి చెందినటువంటి ఏదైతే మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సెమీ ఉన్నాడో మరి తన అనుచరులతోని వాళ్ళిద్దరిని వెంబడించి రేగుర్తి గ్రామ మన కంటి ఆసుపత్రి సమీపంలో మరి వాళ్ళిద్దరిని బంధించి తీవ్రంగా కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత మరి వాళ్ళను అబ్బాస్ షమీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని కూడా రూమ్లో బంధించి షమీ ఆధ్వర్యంలో షమీ చెప్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు ఆ అబ్బాయిని ప్లస్ ఆ అమ్మాయిని కూడా తీవ్రంగా కొట్టడం జరిగింది. ఎందుకంటే మేము అడుగుతా ఉన్న అబ్బాస్ షమీని, మిస్టర్ షమీ గారు మీరేది, మీరు లా అండ్ ఆర్డరా లేకపోతే మీరు చట్టమా, మీకంటూ ఒక రూమ్ ఎందుకు, మీరు ఎంతమందిని ఇట్లా కొడతారు, గతంలో కూడా చాలామందిని మీ ఇంట్లో తీసుకెళ్ళి ఇట్లా ఎవరైనా ఒక ముస్లిం అమ్మాయిని మాట్లాడితే కూడా తీసుకెళ్ళి మరి మీరు దండించి కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా కాకుండా మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలు అందరికీ తెలుసు. మేము ఈ సందర్భంగా గౌరవ సిపి గారికి కోరుతా ఉన్నాం. అబ్బాస్ షమీ అనేటువంటి ఒక రౌడీ,
ఒక గుండా అని ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకుడు ఎట్లయిందో కానీ మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలో ఇటీవల జరిగిన 2వ సెమిస్టర్ సంస్కృతం పరీక్షలో 2024 మే అనే పేరుతో ప్రశ్నపత్రంలో ఉన్నప్పటికీ 2021-2022 పాత ప్రశ్న పత్రాలను విద్యార్థులకు అందించారు. ప్రశ్నపత్రం తప్పుల తడకపై విద్యార్థులు అధికారులను అడగడంతో అప్పటికప్పుడు చేతి రాతతో ప్రశ్నలు మార్చి పరీక్ష నిర్వహించిన కొంతమంది విద్యార్థులు మాత్రం పరీక్షలో ఫెయిల్ అవుతామేమని భయాందోళన నేపథ్యంలో ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థులకు అన్యాయం మాత్రం జరగనివ్వమని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సుధీర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. నా పేరు ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్. నేను రాయలసీమ యూనివర్సిటీలో రెక్టర్గా పనిచేస్తున్నాను. అలాగే రాయలసీమ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా కూడా ఈ పరీక్షలకు సంబంధించినగా మన జరిగిన సెకండ్ సెమిస్టర్లో సిలబస్ తేడా ఉందని, క్వశ్చన్లు సరిగా లేవని విద్యార్థులు పత్రికల ద్వారా చెప్పడం జరిగింది. దానిపైన మా కంట్రోలర్ ఎగ్జామినేషన్ క్లుప్తంగా మీకు వివరించారు. ముందు ఇలాంటి జరగకుండా యూనివర్సిటీని ఇలాంటి న్యూస్లు కవర్ చేస్తూ ఉండడం వలన తల్లిదండ్రులకు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సైన్స్ యూనివర్సిటీ కంట్రోల్ అని నా పేపర్లో వచ్చిన దాని గురించి నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను పిల్లలందరికీ. ఈ 2వ సెమిస్టర్ డిగ్రీ 2వ సెమిస్టర్ సాంస్క్రిట్ సబ్జెక్ట్ సంబంధించి మన ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ కానీ సిలబస్ అంత కరెక్ట్గానే ఉన్నాయి. కాకపోతే కొన్ని సెంటర్లో ఏమన్నారంటే సిలబస్ మేము చదివిన క్వశ్చన్స్ వచ్చాయన్నారు, కానీ కొన్ని సెంటర్లలో మాత్రం పిల్లలు ఏమన్నారంటే మేము చదివిన క్వశ్చన్స్ లేవన్నారు, అంతేగాని సిలబస్ నాకు అవుట్ ఆఫ్ సిలబస్లోనే వచ్చే క్వశ్చన్స్. సో అందువల్ల కొన్ని సెంటర్లలో మనకు ఈ విధంగా పిల్లలు మేము చదవలేని క్వశ్చన్ వచ్చాయన్న అన్న ఉద్దేశంతో మన పేపర్ సెట్టింగ్ చేయించడం జరిగింది. దానిని మళ్ళీ బీవైస్ తీసిన డైరెక్షన్ నోట్ పెట్టుకుని మళ్ళీ బీవైస్ నుంచి పెట్టి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడడానికి బాధ్యత యూనివర్సిటీ తీసుకుంది. దాని మీద ఏ విధంగా పిల్లలకి జస్టిస్ చేయాలో దానికి ఇంకా దీనిపైన ఇంకా మీ పిల్లల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయంటే మీ అభ్యంతరాలు మీ కళాశాల ప్రిన్సిపల్ ద్వారా యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీకి పంపవలసిందిగా కోరుతుంది. ఈ విషయంలో మాత్రం పిల్లలకి ఎటువంటి అన్యాయం లేకుండా జరగకుండా చూడవలసిన బాధ్యత మాది. మీ టేక్ కేర్. ఈ సబ్జెక్టుతో పాటు అట్లా యూనివర్సిటీ ఉద్యోగులు ఇలా డబ్బులు అడుగుతున్నారు అని అట్లా ప్రచురించడం జరిగింది. ఆ పరంగా మీ దగ్గర ఎవరైనా యూనివర్సిటీ ఉద్యోగులు ఎవరైనా సరే అటెండర్ నుంచి హై ఆఫీసర్ వాళ్ళు ఎవరైనా మీరు డబ్బులు అడిగిన ప్రూఫ్ ఏదైనా ఉంటే మీరు చొక్కబట్టుకునే ఇట్స్ రైట్. అంతేగాని ఈ విధంగా పర్టికులర్ వ్యక్తి మీద నిందలు కరెక్ట్ కాదు. మీరు అది గ్రహించి అందరూ ఎవరైనా యూనివర్సిటీకి సహకరించండి. ఎవరైనా తప్పు చేశారంటే మీరు వచ్చి అడగండి, డీసీ గారికి ఎవరికైనా కంప్లైంట్ చేయండి, లేదా గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైనా కంప్లైంట్ చేయండి. కానీ ఒక పర్టికులర్ వ్యక్తిని ఎటువంటి ప్రూఫ్ లేకుండా తీసుకున్నారని మాత్రం నిందించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అందుకని పథకంగా ఈ న్యూస్ ద్వారా బీఆర్కే బీపీ ద్వారా అందరినీ అనుకుంటున్నాను. నిందలు చేయదు, ప్రూఫ్ ఉంటే యాక్షన్ అండ్ యూ కంప్లైంట్ ఏది అనేది అథారిటీస్, ఇది కలెక్టర్ లెవెల్, గవర్నర్ గారికి ఎవరికైనా ఏ గవర్నమెంట్ ఉద్యోగం మీద మీకు కంప్లైంట్ చేయడానికి మీకు రైట్స్ ఉంటాయి. అంతేగాని నిందలు మాత్రం చేయదని నేను కోరుకుంటున్నాను. మొన్న విద్యా సంవత్సరం డిగ్రీలో సంస్కృత ఏంటంటే మనం సీట్ కవర్లో వస్తాయి ప్రతి సెంటర్కి సంబంధించిన యూనివర్సిటీ అనేది ఏ కవర్ని కూడా ఓపెన్ చేయాలి. రెస్పెక్టివ్ సెంటర్స్కి వెళ్ళిపోయిన తర్వాత పరీక్షకి ఒక పావు గంట ముందర ఓపెన్ చేస్తారు. ఎప్పుడైతే అందులో తేడా అని వాళ్ళు అనుకుంటున్నారో అది గమనించిన వెంటనే మా కంట్రోల్ ఆఫీసర్ దృష్టికి వచ్చాయి. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగదు. మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ని కాన్ఫరెన్స్ చేసి అలాగే అక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుని పిల్లలకి ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తారు. విశ్వవిద్యాలయంలో పరీక్షల విభాగంలో అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు. బీసీ గారు వచ్చిన తర్వాత అందరికీ బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు ఈ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.